స్వస్థపరచడానికి దేవుడు ఒక ప్రదేశానికి, ఒక ఇంటికి పిలువబడ్డాడు. ఇప్పుడే నా కుమార్తె చావనయింది గనక దయచేసి మీరు రండి అంటే బయలుదేరాడు ప్రభు. యోహానును, పేతురును, యాకోబును తప్ప ఎవరిని రానియలే. ఓకే, అలాగే మనం ఇంకా గ్రంథాలను పరిశీలిస్తూ ఉంటే శిష్యులంతా వెనక కఠినమైన బోధనేమిలేమని అందరూ వెనకబడిపోయితే, వెనకకి తీస్తే, జారుకుంటే చిన్నగా మేము ఈయనను వెంబడించలేం బాబోయ్, చెప్పే మాటలు చాలా కఠినంగా ఉన్నాయి, హాయిగా నిద్రపోద్దు అంటారు. ఏంటండి, కోపడతారు, తిడతారు, అలా ఉండొద్దు ఇలా ఉండొద్దు అండి, అలా అనుకొని జారుకున్నారు అలా చాలామంది. పోవచ్చా నిద్ర? ఈలాగున చిన్న చిన్నవే వాళ్ళకి చాలా కష్టమైనవి. దేవుడు చెప్పిన మాటలు, ఉపదేశం కష్టం అనిపించి చాలామంది వెళ్ళిపోతే ప్రభు అన్నాడు, మీరు కూడా వెళ్ళవలనని ఉన్నారా అని అడిగితే మేమెక్కడికి వెళ్ళగలమండి అన్నాడు కదండి. ఇలా పరిశీలించి చూసినప్పుడు నన్ను గురించి ఎవరు ఏమనుకుంటున్నారు అని అన్నప్పుడు, నీవు దేవుని సజీవుడైన దేవుని కుమారుడవు అన్నాడు. ఈ అన్నీ అన్నది ఎవరండి? పేతురు. ఈ యోహాను ఎక్కడ ఎక్కువ తక్కువగా మాట్లాడినట్టు కనపడదు మనకు, కానీ దేవుడు ఇతనిలో ఉన్న మంచితనము, ఇతనికి ఉన్నటువంటి దైవాసక్తిని గమనించి పేతురు, యాకోబుతో పాటు యోహాను కూడా తీసుకెళ్తున్నాడు. ఓకే, మీరందరూ బైబిల్ బాగా స్టడీ చేయాలి, నేను చెప్పి వదిలేస్తాను. ఓకే, ఇలా ఎక్కడ చూసినా యోహాను తీసుకుని వెళ్ళాడు. మత్తయి సువార్త 17వ అధ్యాయం 1 నుండి 3-4 వచనాలు చదివితే అక్కడ కూడా రూపాంతరము కొండ మీదికి ఈ ముగ్గురునే తీసుకెళ్ళాడు కదండి. ఎవరెవరిని? పేతురును, యాకోబును, యోహాను యాకోబు ఇద్దరు అన్నదమ్ముళ్ళు. ఓకే, అయితే ఈ పేతురు యొక్క తమ్ముడు ఎవరండి? తమ్ముడు అన్న ఎవరు తెలుసా? అయ్యో, ఆంధ్రయ్య. ఓకే, ఇద్దరిద్దరుగా అని చెప్పినప్పుడు నేను చెప్పాను అనుకుంటా మీకు కదా, మర్చిపోయారు. ఇప్పుడు ఇందులో చూసుకోవచ్చు కదా, మీరు సిటీ చర్చిలో చెప్పారండి, మాకు చెప్పలేదంటే అందులో చూస్తే తెలుస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఆ యాకోబు కూడా ఎక్కడ మాట్లాడినట్టు లేదు, ఎక్కువగా మాట్లాడినట్టుగా పేతురే ఏది అడిగినా ఆయనే ముందు సమాధానం చెప్తూ ఉన్నాడు కదండి. కానీ ఈ యోహాను ఎక్కడ మాట్లాడినట్టు లేదు, కానీ పిలువబడిన 12 మందిలో యోహాను కూడా ఒకడుగా ఉన్నాడు కదండి. ఇంకా దేవుని వాక్యాన్ని మనం లోతుగా పరిశీలించినట్లయితే చూద్దాం. దేవుని వాక్యంలో ఉండి మరి 13వ అధ్యాయం యోహాను సువార్తే 21 నుండి 23 వరకు చదివితే, యేసు ఈ మాటలు పలికిన తరువాత ఆత్మలో కలవరపడి, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని రూఢిగా చెప్పాను. ఆయన ఎవరిని గూర్చి ఇలాగు చెప్పాను అని శిష్యులు సందేహపడుచు ఒకరి తట్టు ఒకరు చూచుకొనుచుండగా, ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొనుచుండెను గనుక ఎవరిని గూర్చి ఆయన చెప్పెను అది తమకు చెప్పుమని సీమోను పేతురు అతనికి సైగ చేశాను. అతడు యేసు రొమ్మున ఆనుకొనుచు, ప్రభువా వాడెవడని ఆయన అడిగాను. చాలండి, ఎక్కడ చూసినా ముందే సమాధానం ఇస్తాడు కదండి సీమోను పేతురు కదా. నిజంగానే దేవుడు మెచ్చుకున్నాడు కూడా. ఏమని? సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, ఇది దేవుడు నీకు బయలుపరిచాడు కానీ నరులు నీకు బయలుపరచలేదు అని చెప్పాడు. నీవు దేవుని పరిశుద్ధుడైన సజీవుడైన దేవుని కుమారుడు అని చెప్పినప్పుడు కదా. మరి ఇక్కడికి వచ్చేసరికి అందరు మామూలు కూర్చుంటే యోహాను ఎక్కడ కూర్చున్నాడు? ఏమండి, ఎక్కడ మాట్లాడినట్టు కనపడదు, ఎక్కడ తన యొక్క వాక్శక్తియో తనకున్న జ్ఞానమో ప్రదర్శించినట్టు తెలియజేసినట్టు ఎక్కడ కనపడదు. అది కూడా దేవుడు గద్దించలేదు, ఒక్కోసారి 2 సార్లు గద్దించాడు, కానీ దేవుడు మెచ్చుకున్న సందర్భాలే ఉన్నాయి పేతురు దగ్గర కదండి. ఎక్కడ మెచ్చుకున్నాడు? మేమెక్కడికి వెళ్ళగలమయ్యా, నీవే నిత్య జీవమైన మాటలు గలవాడు, నిన్ను మేము ఎట్లా వదిలిపెడతాం? ఓకే. ఇంకొక చోట ఎక్కడ అన్నాడు? నీవే దేవుని సజీవుడైన దేవుని పరిశుద్ధుడవని మేము ఎరుగుదుము అన్నాడు.
నిజంగానే దేవుడు అతనికి బయలుపరిచాడని తాళపు చెవులు కూడా ఇస్తున్నాను అని చెప్పాడు దేవుడు. కానీ ఇక్కడ ఎక్కడ యోహాను మాట్లాడినట్టు లేదు. మాటలు తక్కువ, చేతలు ఎక్కువ ఉన్నాయి అన్నమాట. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ పేతురు మాట్లాడాడు, వెంటనే సాతానా అవతలికి పోని గద్దించాడా లేదా? దుడుకు పేతురు ఈయన. అంటే ఏది తోస్తే, ఏది గుర్తొస్తే అన్నీ మాట్లాడేస్తాడు. కానీ ఈ ముగ్గురిని దేవుడు ప్రతి చోటకు ప్రత్యేకించి తీసుకుని వెళ్తున్నాను. ఈ తక్కిన ఇద్దరి కంటే ఇక్కడ ఉన్న ఈ యోహాను యొక్క నడక, మాట, తీరు, క్రియలు ప్రత్యేకమైనవిగా ఉన్నాయి. అందుకని ఇంతమందిలోనంట దేవుడు ఈయనని ఎక్కువ ప్రేమించాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అదే 13వ అధ్యాయ ప్రారంభంలో ఆయన అందరి కాళ్ళు కడిగేటప్పుడు పేతురు ఏమన్నాడు? నో 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 నో, నన్ను కడగకూడదు, కడగదు ప్రభువా అన్నాడు. అంటే కడగకపోతే నువ్వు నా దాంట్లో పాలు పంపులు ఉండవంటే, అయితే మొత్తం కడిగేసి అన్నాడు మళ్ళీ కదా. ఇక ఎక్కడ మాట్లాడినట్టు లేదు. అయితే ఇతడు మౌనంగా అంతరంగములో నుండి దేవుణ్ణి వెంబడిస్తున్నవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడే మీరు నోరు తెరిచి మాట్లాడాలి, అందరికి సువార్త చెప్పాలన్నారు, మీరేంటండి మళ్ళీ ఇది చెప్తున్నారు అని అంటే, నువ్వు చెప్పాల్సిన సమయంలో చెప్పాలి. నువ్వు మౌనంగా క్రియల ద్వారా వెలుగును లోకానికి నువ్వు ప్రసరించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మన వెనక వచ్చేయి మన క్రియలే. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడ మాట్లాడినట్టు కనబడట్లేదు, కానీ ఎక్కడున్నాడంటే ఈయన స్థానం ఎక్కడుంది? యేసు రొమ్మున అనుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ప్రేమించిన వాడును ఆయన రొమ్మున ఆనుకొనువాడు అని సాక్ష్యం ఇస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే 21వ అధ్యాయం యోహాను సువార్తలోనే 21వ అధ్యాయం చదువుదామా? 7వ వచనం చదువుదాం. క్షమించండి, 21వ అధ్యాయం 21 నుండి 23 వరకు చదవండి. 20వ వచనం నుంచి. పేతురు అతనిని చూచి, ప్రభువా, ఇతని సంగతి ఏమోగునని యేసును అడిగాను. యేసు, నేను వచ్చు వరకు అతడుండుట నాకిష్టమైతే అది నీకేమి, నీవు నన్ను వెంబడించుమనెను. చాలండి. ప్రతి చోట కూడా ఈ పేతురు, ఈ యోహాను ఇద్దరు ఉంటున్నారు కదా. అయితే ఇతని ప్రత్యేకత ఎక్కువగా ఉంది అని మనకు అర్థమవుతుంది. దేవుణ్ణి హత్తుకునేవాడుగా, దేవుని రొమ్మున ఆనుకునేవాడుగా, యేసు ప్రేమించిన యోహాను అని పేరు పడిన వాడుగా ఉన్నాడు. అందుకనే మనము సిలువను గురించి ధ్యానించినప్పుడు మనం ఎరిగి ఉంటాము, విని ఉంటాము. ఎవరున్నారండి? అందరు బాగా మాట్లాడిన వాళ్ళు, బాగా తెలిసిన వాళ్ళు, బాగా చెప్పిన వాళ్ళు ఒక్కరు లేడు. ఎవరున్నారు? ఉన్నాడా లేదా? 19వ అధ్యాయం 25వ వచనం మనం 26 వరకు చదివితే ఉంది. యోహాను సువార్తలో ఆ సిలువ దగ్గర 4-3 ఆడోళ్ళు ఉన్నారు. యేసు తల్లి ఉంది, మగ్దలేని మరియ ఉంది, వేరొక మరియ ఉంది, ఈయన ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకరు నన్ను అడిగారు అన్నమాట, 12 మంది శిష్యులుంటే ఈయనకేంటండి మీ అమ్మని చూసుకొని చెప్పాడు, అయినా వీళ్ళకు ఒకడు సహోదరులు ఉండుంటారు కదా, వాళ్ళకెందుకు చెప్పాలంటే దగ్గర ఎవడుంటే వాడికే చెప్పాడు. చివరి వరకు తనను ఎవరు వెంబడించారో, వెనకాలే ఉన్నారో అతనికే దేవుడు బాధ్యత అప్పగించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇంటి దగ్గర ఉండి భయపడిపోయి ఇంటి దగ్గర ఉంటే పిలిచి బాధ్యతలు అప్పగించలే ఆయన. కానీ చివరి వరకు ఎవరైతే వెంబడించారో వారికి ఆ బాధ్యతను అప్పగించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే యేసు ప్రేమించేవాడిగా మనం ఉంటే ఆయన రొమ్మున ఆనుకునే అర్హత కలుగుతుంది. భూమి మీద రిమైన్గా దేవుడు చేయాల్సిన బాధ్యతలు ఏవైనా ఉంటే మన ద్వారా దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అంతటితోటే అయిపోలేదండి యోహాను చరిత్ర. అతడు నేనొచ్చు వరకు వండుట నాకు ఇష్టమైతుంది, నీకెందుకు అన్నాడు. ఓకే, అంటే ఏంటి? నీ గురించి
పేతురు గురించి కొన్ని విషయాలు, ఇంకొకరి గురించి కొన్ని విషయాలు చెప్తే పేతురు అన్నాడు, మరి అతని గురించి ఏం చెప్పరా అంటే, అతడు నేనొచ్చు వరకు ఉండుట నాకు ఇష్టమైతే అది నీకెందుకు అన్నాడు. అయితే ఆ మాట దేవుడు పలికిన మర్మమైన మాట వీళ్ళకి అర్థం అవ్వక ఆయన చావడు అన్నమాట ప్రచారమై. మరి ఎప్పుడు వరకు అన్నాడు దేవుడు, ఎప్పుడు కొరకు దేవుడు ఆ మాట చెప్పాడు అని అంటే చూద్దాం దేవుని వాక్యంలో. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9-10 వచనాలు చదువుదాం. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడనునైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు దీపమున పరవాసినైతిని. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గము, తొయతైర, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవొదికయ అను 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటో అని చూడ తిరిగి తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచి తిని. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏమండి, ఈ పద్మస్ ద్వీపంలోకి ఎందుకు వెళ్ళాడో ఒకసారి చెప్పామో, అయ్యగారు కూడా చెప్పుంటారు మీకు కదా. ఆయనే చెప్పుకుంటున్నాడు, యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తము, ఆయన శ్రమల నిమిత్తము నేను అక్కడ పంపబడ్డాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనకు నేను సహదాసుని అని చెప్పుకుంటూ ఉన్నాడు. యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమే ఆయన పద్మస్ ద్వీపంలోకి వెళ్ళాడు. అంటే ద్వీపం అంటే మనందరికీ తెలుసు, అంత నీరు ఉంటుంది, మధ్యలో కొంచెం భూమి ఉంటుంది. అక్కడ ఎవ్వరు లేరనుకొని ఈ చచ్చి అన్నానికి నీళ్లకు మాడి వస్తాడని తీసుకెళ్ళి ఆ కాలంలో ఉన్న రాజు అక్కడ పడేశాడు. ఎందుకని క్లుప్తంగా చెప్తా. యేసును గూర్చి ఇంకా సాక్ష్యమిస్తూ ఆయన 40 దినాలు అందరికీ కనపడి ఆయన ఆజ్ఞాపించేయన్ని ఆజ్ఞాపించి ఆయన ఆకాశమునకు ఆరోహణమై వెళ్ళిపోతూ, మీరు అందరు వెళ్ళండి, వెళ్ళి మేడగదిలో కనిపెట్టి ఆత్మను అభిషేకం పొందుకున్నాకనే వెళ్ళి సువార్తను ప్రకటించండి అని చెప్తే ఈ 12 మంది అందులోకి వెళ్ళారు. 11 మంది కదండి. వాళ్ళతో పాటు ఇంకొందరు ఆ యొక్క ఆరోహణ దృశ్యాన్ని 40 దినములు ఆయన వెనక నుండి చేసిన కార్యాలన్నీ చూసిన వాళ్ళు కూడా దాదాపుగా 120 మంది అందులోకి వెళ్ళారు ఆ మేడగదిలోని కదండి. వీళ్ళందరూ అభిషేకించబడిన తర్వాత సువార్త ప్రకటిస్తూ అప్పుడు బహుశ్రమలు విస్తరించినప్పుడు ఈయన వాక్యం చెప్పుతూనే ఉన్నాడు, చెదిరిపోయి చెప్తున్నాడు, ఎక్కడున్నా చెప్తున్నాడు. అలాగే శిష్యులందరూ చేశారు. కానీ ఈయన రాజుగారు పిలిచి ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న ఏథెన్స్ ఉన్నప్పుడు ఆ రాజు పిలిచి, నువ్వు నోరు మూసుకొని కూర్చుంటావా, కూర్చో, లేకపోతే నిన్ను చంపేస్తాను అంటే అందరూ కూడా హతసాక్షులు అయ్యారనే శిష్యుల చరిత్ర మనకు తెలియజేస్తుంది. యేసు ప్రేమించిన ఇతని గురించి మనం మాట్లాడుకుంటున్నాం గనక ఇతన్ని ఒక హెచ్చరిక చేశాడు. నీవు గనక చెప్పడం మానపోతే నీ కఠిన శిక్ష కలుగుతుంది అని చెప్పారు. అయితే ఆయన ఏం చేశాడు తెలుసండి, నేను చెప్పకుండా ఉండలేనండి అని చెప్పాడు. అప్పుడు ఏం చేశారు, మునుపు జరిగినది మరలా జరుగును అన్నట్లుగా అప్పుడు శ్రమలు ఎలాగైతే పూర్వమందున్న భక్తులు శ్రమలు అనుభవించారో అలాగే ఈయనకు కూడా శ్రమ వచ్చింది. ఏంటంటే మండుతూ కాగుతున్న సలసల మరుగుతున్న నూనెలో వేశారు చావాలని. అందరు అయిపోయింది అనుకున్నారు. వృద్ధుడు 90 అబోవ్ ఉన్నాయంట అప్పటికి ఆయన వయస్సు. వణుక్కుంటూ ఆ పెద్ద మనిషిని వేయాలంటే పెద్దది ఉండాలి కదండి బాండి, దాని అంచులు పట్టుకొని లేచి నిలబడ్డాడు. ప్రజలందరూ యెహోవా ఏ దేవుడు, యేసు ప్రభువే దేవుడని హల్లెలూయా. ఎందుకంటే ఎప్పుడైతే ఆయనకు ఎదురు సమాధానం చెప్పిండో, నువ్వు వద్దంటున్నావు కానీ నేను మానని చెప్పేస్తానంటే ఇంకా కోపం వచ్చి మరింత వేడి చేశారు. అయినా అందులో కాలకుండా సజీవంగా బయటకు వచ్చాడు. ఏం చేయాలో తెలియదు. ఈ దృశ్యం చూస్తున్న ప్రజలందరూ ప్రభు వైపు చెప్పకనే ఆకర్షించబడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇలా కాదు అని కోపముతో ఆ పద్మస్ ద్వీపంలో పడేయండి, నీరు ఆహారం లేక ఆడ చస్తాడు, ఇక దరిద్రం వదిలిపోద్ది అనుకున్నాడు కదా దేవుడు.
అన్ని దేవుడే అనుకూలంగా తప్పించేశాడు. దేవుడి మహిమ కలుగునగాక. ఆదివారము ఆరాధన. రెయ్యలు ఆదివారం అని చెప్తే అమ్మ లేపితే తప్ప ఒకడు లేయనోడి అమ్మ పెద్దలు బుద్ధిమంతులు ఉన్నారు. ఓకే, కొంతమందికి అయితే ఆ జ్ఞానం ఉంటుంది, తరతరగా తయారై వస్తారు. ఈయన ఆ ద్వీపములో క్యాలెండర్ లేదు, గడియారంలో టైం లేదు, ఏది తెలియదు. అది ఆదివారం అని ఆత్మలో ఎరిగిన వాడై మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతకుముందు ఆదివారాలు చాలా ఉన్నాయన్నమాట. అయితే ఒకరోజు ఇలా ప్రార్థన చేసుకుంటుంటే ఎవరిది ఇక్కడ ఉన్నాడు, ఎవరైనా అని అక్కడ ఉన్నటువంటి ఈ షిప్లను దొంగతనం చేస్తారు చూడండి. వాళ్ళు 7 ఉన్నారంటండి అక్కడ కాపురం పెట్టి దోసుకొని దాచుకుంటారు చిన్న చిన్న పడవలు జల్లి. వీళ్ళకి ఆశ్చర్యమైంది, మేమే కదా ఉన్నాము, ఇక్కడ ఒక వృద్ధుడు ఉన్నాడు, ఈయననేమో కళ్ళు మూసుకొని ఉన్నాడు, ఎంతసేపు చూసినా ఇంకా ధ్యానంలోనే ఉన్నట్టున్నాడు. కాసేపటికి యేసునామమును అడుగుతున్నాను తండ్రి, ఆమేనన్నాడు. వీళ్ళకి ఆశ్చర్యం కలిగి ప్రశ్నిస్తే యేసుని గురించి ప్రకటించారు. ఆ 7 మారు మనసు పొందారు. ఈయన తీసుకెళ్ళి నీళ్ళల్లో దిగబెడితే అందరికి బ్యాప్టిజం ఇచ్చారు. ఆ రోజు నుంచి ఆయన లోపలికి వెళ్ళి ఈ దొంగతనాలు మానేసి ఈయనకు అన్నం నీళ్లు తేవడం మొదలుపెట్టారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కోసం నిలబడితే ప్రతి ప్రతికూలం మనకు అనుకూలంగానే మారుతుంది. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. భయపడాల్సిన వాళ్ళు మీరు మంచి విషయం అందు ఆసక్తి కలిగిన వాళ్ళైతే మీకు హాని చేయువాడు ఎవడు అని వాక్యం చెప్తుంది. కనుక యోహాను నెరవేరింది. ఇక వాళ్ళు హాయిగా తెస్తున్నారు. గురువు గారు అంటూ చక్కగా టైం భోజనం పెడితే మంచుకున్నాడు. ఈరోజు ఆదివారం అయింది, ఆయన మోకరించి ప్రార్థన చేస్తున్నాడు, పరవశుడయ్యాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరవశమైన పాటలు పాడకుండా కాదు, మనం అందరం పరవశలం అవ్వాలి, ఆత్మలో లీనమైపోవాలి. మనలను మనం మరిచి పరలోక దర్శనాలు చూడగలిగిన, ఆయన స్వరాన్ని వినగలిగిన ఆ స్థాయిలోకి మనమంతా రావాలి. మన ముందున్న ఒక శిష్యుడైన యోహానుకు దేవుడు అలాంటి భాగ్యం ఇచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగా అనుభవంలో ఉన్న శిష్యులు అందరూ కూడా అదే అనుభవంలోకి వెళ్ళారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే పరవశుడైతే దేవుడు స్వరాన్ని విన్నాడు. నాతో మాట్లాడుచున్న స్వరమేమిటా అని వెనకకు తిరిగితే ఆయన స్వరూప దర్శనాన్ని కల్లారా చూడగలిగారు. 17-18 వచనంలో అనుకుంటా, నేను ఆయనను చూడగా, ఆయన చూసి ఆయన ఎలా ఉన్నాడో, పరలోకమందు ఆయన ఎలా ఉంటాడో చక్కగా వర్ణించి రాసి ఆయనను చూడగా ఆయన పాదముల మీద చచ్చిన వాని వలె పడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూసినటువంటి ఈయనను దేవుడు తట్టి లేపి జరగవలసిన కార్యమంతా ఏమేం చెయ్యాలో అదంతా చెప్పి 7 సంఘములకు నేను చెప్పుతున్నదంతా రాయి అని రాసి చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదివితే, మరలా ఇక మీదట జరగవలసిన వాటిని నేను నీకు చెప్తాను, నువ్వు రా అన్నాడు. దేవునికి స్తోత్రం. అనగానే ఆత్మవశుడై పరలోకం వెళ్ళిపోయాడండి. భూమి మీద ఉండగానే పరలోకం వెళ్ళి పరలోకం అంతా తిరిగి చూసి వ్రాసినవాడు యోహానే. నీవు ఆయన ప్రేమకు పాత్రుడవైతే, ఆయనకు దగ్గరగా ఉంటే, ఆయన రొమ్మున అనుకునే ఆ అనుభవం గనక నీకు నాకు ఉంటే బతికొండకు పరలోకం వెళ్ళి చూసి రాగలం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రకటన గ్రంథం అంతా వ్రాసింది ఎవరు అంటే ఈ యోహాను. ఈయననే శిష్యుల్లో ఒకడు. కానీ శిష్యుడవడమే గొప్ప అనుకుంటే అంతకన్నా గొప్ప స్థానాన్ని యోహాను పొందుకోగలిగాడు. ప్రభు చేత పంపబడిన వాడు ప్రవక్తల కంటే గొప్పవాడుగా, అతని ప్రతి చర్య ప్రత్యేకమైనదిగా ఉన్నట్లు బ్యాప్టిజం ఇచ్చి యోహాను గురించి మనము నేర్చుకున్నాం. శిష్యులలో యోహానైన ఇతను కూడా ఆ 12 మంది కంటే భిన్నంగా ప్రత్యేకమైన వాడుగా ఉన్నాడు. యేసు రొమ్మున ఆనుకోగలిగిన అనుభవం వచ్చింది. బ్రతికుండగానే ఆయనను చూడగలిగాడు. ఆయన
చూపించిన సమస్త పరలోకం అంతటిని చూడగలిగాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏకాంతంగా మాట్లాడడానికి ఈ గలిబిలిగా ఉన్న ఈ ఊర్లలో కుదరదని ఆయన తీసుకెళ్ళి అక్కడ వేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. పరలోకం అంతా దింపి చూపిస్తే, నిన్ను పరలోకం చూపిస్తే నువ్వు చక్కగా రాయడానికి నీకు మంచి చోటు చూపిస్తానని అక్కడ తీసుకెళ్ళాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి కీడు మేలుకే. దేవునికి మహిమ కలుగున గాక. ప్రతి ప్రతికూల పరిస్థితి ఒక అనుకూలమైన అద్భుతమైన కార్యాలు చేయడానికే. దేవునికి మహిమ కలుగున గాక. చూడండి, ప్రకటన గ్రంథం మాత్రమే కాదు, యోహాను సువార్త రాసింది కూడా ఈ శిష్యుడైన యోహానే. తర్వాత 3 పత్రికలు రాశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోహాను గురించి రాసింది 4 సువార్తల్లో వ్రాయబడారు. వివరంగా విశదంగా రాసింది యోహానే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ 4 సువార్తల్లో ఎక్కడో ఇతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెనని వ్రాయలే కదా. కాబట్టి రాశారు, ఈయననే రాశాడు. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక విషయం ఏంటంటే, మనం బతికితే అలా బ్రతకాలి, ప్రభు మహిమ కొరకు బ్రతకాలి, ప్రతినిధులంగా బ్రతకాలి. బతికొండంగానే ఆయన స్వరూప దర్శనం చూసే అనుభవంలోకి మనమందరము రావాలి. ఇంకా చెప్పాలంటే, నీవు ఆయనను గూర్చి ఆయన విషయాలు రాసేవాడివిగా ఆయన ఉండాలి, నీ గురించి రాసేదైనా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. నీ గురించి రాయడానికి ఏమైనా ఉందా? ఏం లేదా? మనం అలా ఉందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఎంచదగిన వాళ్ళమైతే తప్పకుండా మన గురించి బుక్ రాయబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. లేక ఇంకా ఆయనకు దగ్గరైతే ఆయనను గురించి పరలోక సంబంధమైన విషయాలు రాయగలిగిన అనుభవం మనకు దేవుడిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. 3 పత్రికలు రాశాడండి. యోహాను సువార్తను రాశాడు. అన్నిటికంటే శ్రేష్టమైన ఇక జరగబోయే ప్రకటన గ్రంథాన్ని రాశాడు ఈ యోహాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 12 మంది శిష్యుల్లో ఒకడైనను పిలువబడినను ఇతడు ప్రతి చర్య పిలువబడిన దగ్గర నుండి ఆయన గమనిస్తూ ఉన్నాడు. అందుకే అందరికంటే ఎక్కువగా యోహానును ప్రేమించాడు. నీవు ప్రేమించుచున్న యోహాను అని చెప్పాడు ఆయన కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడంటే ప్రభువు ఆయన రొమ్మున అనుకునే అంత శ్రేష్టమైన అనుభవం యోహానుకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు 2 యోహానులు మన ముందు పెట్టాడు. 2 యోహానులు శ్రేష్టమైన వారే. దేవుడు ఎంపికలోనికి వచ్చి ఆయన ఎలా వాడుకుంటే అలా ఉండడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. నన్ను యోహాన్లాగా బ్యాప్టిజం ఇచ్చే యోహాన్లాగా చేయి, ఈ శిష్యుడైన యోహాన్లాగా చేయి, నువ్వు అడగద్దు, నువ్వు బతుకు. ఆయన శ్రేష్టమైన ఈవి నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయనకు నచ్చినట్లుగా నీవు ఆయన మెచ్చేటట్లుగా భూమి మీద బ్రతకడం మొదలు పెడదాం. ఆయన ఆలోచనలకు దగ్గరగా ఉందాం. ఆయనను మనము ఎంపిక చేసుకొని ప్రత్యేకపరిచేలాగా భూమి మీద మనం బ్రతుకుదాం. తప్పకుండా మనకి శ్రేష్టమైన అనుభవాన్ని దేవుడు మనకిస్తాడు. మనం ఆయన గురించి రాయవచ్చు, నీ గురించి ఒక బుక్కే రాయబడే ఆ స్థాయి కూడా నీకు వస్తుంది. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. త్వరగా మోకరిస్తే